పశ్చిమ బెంగాల్లో మెడికోపై గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్లు ఎవరన్నది వెల్లడించలేదు. ఈ ఘటనలో బాధితురాలి స్నేహితుడితో పాటు చాలా మందిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులకు వదిలిపెట్టబోమని పోలీసులు ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజల్ని కోరారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బాధితురాలి స్నేహితుడు కూడా ఈ కేసులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని తప్పుదారి పట్టించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడని, ఆ తర్వాత ఆమె నుంచి ఫోన్, డబ్బును లాక్కున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలేశ్వర్ జిల్లాకు చెందిన యువతి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. కొందరు దుండగులు వారిని వెంబడించారు. బాధితురాలిని బెదిరించి అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాలిని గమనించిన కొందరు స్థానికులు సమీప ఆసుపత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.